వృశ్చిక రాశి వారికి జనవరి 1 కొత్త సంవత్సరం మొదటి రోజు మీ దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే మీకు కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే సంఖ్య, విద్య వైద్య పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే కుటుంబ పరంగా, ఆరోగ్య పరంగా, ప్రయాణాల పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందామండి. మీకు రేపటి రోజున తప్పకుండా సాయంత్రం 6 నుంచి మీ జీవితంలో కనివిని ఎరిగినటువంటి ఆనందంతో, ఊహించినటువంటి సంతోషంతో మీ జీవితాన్ని మీరు రేపటి రోజున చక్కగా ఆనందంగా గడపబోతున్నారు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ప్రధాన అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. మరి ఈ రోజున మీరు చాలా సంతోషంతో ఎగిరి గంతులు వేసే విధంగా వినబోయేటువంటి ఆ శుభవార్త ఏమిటి? మునిపెన్నడూ కూడా మీరు విననటువంటి ఒక శుభవార్తని చెప్పుకోవచ్చు. మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి శుభవార్త అండి అది. మరి ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ, అలాగే ఈరోజు జాతక ఫలితాల గురించి, మీకు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా వీరు మనస్తత్వం గురించి గమనించాలంటే అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారండి. కానీ వీరు ఏంటంటే వీరి మనస్తత్వమే వీరికి చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అందరూ బాగుండాలని వీరు అనుకుంటారు, కానీ వీరు బాగుండాలని చెప్పి ఎదుటి వాళ్ళు ఆలోచించరు. అసలు అనుకోను కూడా అనుకోరు. ఈ రాశి చక్రంలో ఉన్న రాశుల కంటే ఈ రాశి వారు చాలా రకాలైనటువంటి తీవ్రమైనటువంటి నష్టాలను, కష్టాలను ఇప్పటి వరకు ఎక్కువగా ఎదుర్కొన్నారు. చాలా వరకు కూడా నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేయడం, అలాగే ఎవరైతే నా అని అనుకున్నారో అటువంటి వాళ్ళే వీళ్ళను ద్రోహం చేయడం, మానసికంగా చాలా కృంగిపోతూ ఉండడం, గత కొన్ని సంవత్సరాలుగా వీరి జీవితంలో సంతోషం అనేది లేకపోవడం, ఇలా అన్నీ కూడా జరుగుతూనే వచ్చాయండి. వీరి యొక్క అమాయకత్వం కావచ్చు, లేదంటే సమయ పాలనతో అందరూ బాగుండాలనేటువంటి మంచి ఓర్పుతో కావచ్చు, వీళ్ళైతే అన్నీ కూడా భరిస్తూ వచ్చారనమాట. అంత అమాయకమైనటువంటి వ్యక్తిత్వం కలవారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఏది జరిగినా కూడా భగవంతుడే ఉన్నాడు, భగవంతుడు మమ్మల్ని కాపాడుతాడు అని ఆ భగవంతుడిపై భారం వేసి బ్రతుకుతూ ఉంటారు. కష్టే ఫలి అనే దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చండి. కష్టపడతారు, ఫలితం భగవంతుడికి వదిలేస్తారనమాట. అయితే మీకు మీ మనస్తత్వానికి తగిన విధంగా మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు కూడా చాలా రోజులుగా ఆ శుభవార్తల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ జనవరి 1న మీకు మీ యొక్క రంగాలకు సంబంధించినటువంటి, అంటే ఏ రంగాల వారికైనా కూడా మీరు చేస్తున్నటువంటి పనిలో మంచి వృద్ధి అనేది మీకు ఈ రోజున చూడబోతున్నారు. ప్రేమించినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున మీకు అధికంగా పొందగలుగుతారు. సాంప్రదాయబద్ధకమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారు. మీ నడవడిక నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది. మీ ప్రవర్తన, మీ విశాలమైనటువంటి మనసుకు ఎంతోమంది ఆకర్షితులు కూడా అవుతూ ఉంటారు. అయితే మీ హృదయంలో చోటు సంపాదించుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది అని చెప్పుకోవచ్చు. అయితే భగవంతుడికి కూడా మీరు మనసులో ఏమనుకుంటున్నారు, అసలు మీరు దేని గురించి బాధపడుతున్నారు అని తెలుసుకోవడం చాలా కష్టం. మీ మనసుకు అర్థం చేసుకోవడం అనేది ఎవరి తరం కూడా కాదన్నమాట. అలాగే ఎంతమందైనా కానీ, అంటే గౌరవ మర్యాదలకు ఏమాత్రం కూడా తీసుకోకుండా అందరినీ కూడా నా అనుకొని హక్కున చేర్చుకునేటువంటి విశాలమైనటువంటి మనస్తత్వం మీదని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మీకు చాలా సపోర్టివ్గా ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఈ రోజున కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారి ద్వారా ముందు రోజుల్లో మీరు చేస్తున్నటువంటి పనిలో మరింత అభివృద్ధి అనేది మీకు తప్పకుండా చూడబోతున్నారండి. తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏవైనా కూడా మీకు దక్కేటువంటి అవకాశం కూడా మీకు చాలా వరకు కనిపిస్తుంది. అన్నీ కూడా ఈ రోజున మీకు, అంటే మీరు కొంతగా ఏదైనా స్వస్థహాలతో చేసినటువంటి ప్రతి ఒక్క కష్టం కూడా ఈ రోజున రెట్టింపు ఫలితాన్ని మీరు తప్పకుండా అనుభవించబోతున్నారన్నమాట. అలాగే మీ లైఫ్ గురించి చాలా రోజుల నుంచి మీరు బాధపడుతూ రకరకాల సమస్యలతో, ఆందోళనతో బాధపడుతూ ఉన్నారు. అయితే కొంతమంది సపోర్ట్ కావచ్చు, బంధుమిత్రుల యొక్క సపోర్ట్ కావచ్చు, శ్రేయోభిలాషుల యొక్క సపోర్ట్తో మీరు ఈ రోజున చాలా సమస్యలను అధిగమించబోతున్నారండి. తెలివితేటలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అవసరమైనటువంటి సమయంలో అవి మీకు ఉపయోగపడటం లేదు. మిమ్మల్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు మాత్రం అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతున్నారు. కానీ మీకు ఇన్ని తెలివితేటలు ఉండి మీ సొంత ఆలోచనతో సొంత నిర్ణయాలు తీసుకుంటూ సొంతంగా మీరు ఆలోచించి డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలని చెప్పి అనుకుంటే మాత్రం అది మీకు దూరం అయిపోతుంది. రేపటి రోజున మీకు ఏది పడితే అది మీకు పట్టిందల్లా బంగారం మీదే కాబోతుందండి. చాలా మంచి, ఏదైనా సరే మీకు మంచి జరగబోతుందన్నమాట.
ఇంకా కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని మరి మిమ్మల్ని మీ అభివృద్ధిని చూడలేక మిమ్మల్ని చాలా రకాలుగా అన్ని రంగాల్లో కూడా అణగదొక్కేటువంటి వ్యక్తులు ఎక్కువగా అయిపోతున్నారు. అయితే ఆ వ్యక్తులను కూడా ఈ రోజున మీరు ఛేదించబోతున్నారండి. అటువంటి అనవసరమైనటువంటి బంధాలను కొంతమందిని విడిచిపెట్టబోతున్నారు. ఆ వ్యక్తులు అంటే మీ దగ్గర నటిస్తూ మరొకరి దగ్గర మీ గురించి నెగిటివ్‌గా ప్రచారం చేయడం వల్ల మీరు అనేటువంటి మాటలను కూడా అన్నట్లుగా చిత్రీకరించడం ఇలాంటి ప్రయత్నాలు కూడా చాలా రకాలుగా చేశారనమాట. వాటి వల్ల మీరు చాలా వరకు నష్టపోయారు, బాధపడ్డారు. కానీ అన్నీ కూడా తగినటువంటి జవాబు అనేది మీకు తప్పకుండా జనవరి 1వ తేదీ నుంచి మీకు తప్పకుండా ఇవ్వబోతున్నారనమాట. మీకు ఆస్తిపాస్తులు దక్కవలసినటువంటి విషయాల్లో కూడా సోదరి వర్గాలతో ఏదైనా విభేదాలు ఉంటే మాత్రం కొంచెం సామరస్యంగా ఈ రోజున పూర్తిగా వాటి నుంచి చర్చించుకొని మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోబోతున్నారు. తద్వారా మీ మనసు అనేది ప్రశాంతంగా తిరిగి మరల మీ బంధాలతో చాలా సంతోషంగా కూడా ఉండబోతున్నారండి. ఈ రోజున ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్రయాణాలు కూడా చాలా సాఫీగా ఈ రోజున జరుగుతాయి. చెడు ప్రవర్తన వల్ల కొంతమంది స్నేహాలకు కూడా ఈరోజు మీరు దూరం కాబోతున్నారు. ఈ కొత్త సంవత్సరం మీకు కొత్తగా నూతనంగా మీ జీవితంలో మంచి అదృష్టాన్ని కలిగేటువంటి అవకాశాలు చాలా చక్కగా మీ జాతకరీత్యా కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొంత ఎక్కడైనా కానీ మీకు అతి మంచితనం అనేటువంటి విషయాలు ఇప్పటికీ చాలా వరకు కూడా అతిగా పక్కన వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ వారి విషయాలు తలదూర్చడం వలన వారికి ఉన్నటువంటి సమస్యలను మీ భుజాల మీద వేసుకొని ఇప్పటికే చాలా రకాల నష్టాలనైతే కష్టాలను చవిచూశారు. కానీ ఇప్పటి నుండైనా జాగ్రత్త పడాలండి. ఇప్పటి నుండైనా వాళ్ళందరి గురించి కూడా అంటే ఆలోచించాలి. పరుల గురించి ఆలోచించాలి, మన గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. పరుల మనస్తత్వం మనం తెలుసుకోలేం. వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అనేది మనం తెలుసుకోలేం. అయ్యో ఆపదలో ఉన్నారని చెప్పి మనం ఏదైనా సహాయం అందించేలోపు వారి మనస్తత్వం అనేది పూర్తిగా డిఫరెంట్గా మారిపోతుంది. అంటే సహాయానికి ముందు ఒకలాగా, సహాయం పొందిన తర్వాత మరొకలాగా ఉంటారన్నమాట. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం తస్మాత్ జాగ్రత్త. ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి వారు మన ఇంట్లో వాళ్ళే మనకు సవ్యంగా నడుచుకోవడం లేదు, అలాగే సవ్యంగా ప్రవర్తించడం లేదు. అవసరం ఉంటేనే బంధాలు, అవసరం లేకపోతే ఆ బంధానికి తగినటువంటి ఏది ఉండదు అనేటువంటి ఒక వ్యక్తులను అన్ని రకాల విషయాల్లో జోక్యం చేసుకోవడం, వారికి సహాయం చేయాలని చెప్పి మీరు ఇబ్బందులు పడిపోవడం అనేది చాలా తప్పు. ఇటువంటి విషయాల్లో చాలా వరకు ఇప్పటికే నష్టాలు ఎదుర్కొన్నారు. కాబట్టి ఏదైనా సహాయం చేయాల్సి వస్తే 1-2 సార్లు ఆలోచించుకొని మీ దగ్గర ఉన్నంతలోనే చాలా తక్కువగా మీకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే చేయడం చాలా మంచిది. వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే చాలా వరకు కూడా మీకు ఈ రోజున మంచిదని చెప్పుకోవచ్చు. ఇక షూరిటీ సంతకాల విషయాల్లో మీ జోక్యం అనేది అవసరం లేకుండా ఉంటేనే మంచిదండి. ఎక్కువగా మీ రోజున డబ్బు ఖర్చు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. ముందు రోజుల్లో ఏదైనా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉందా అని ఒకసారి మీరు ఆలోచించుకోండి. దాన ధర్మాలు, పూజలు వీటి వల్ల మీకు ఏంటంటే రకరకాల సమస్యలను ఎదుర్కొనేటువంటి తీవ్రత కూడా మీకు ఎక్కువగా పెరగడం లేదు. ఎందుకంటే మీ మంచితనం అనేది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు మీరు ఎదుర్కొన్నప్పటికీ కూడా అన్నిటి నుండి కూడా ధైర్యంగా మీరు బయటపడుతున్నారంటే అది మీ మంచితనం, అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది చెప్పొచ్చు. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఈ రాశి జాతకులకు అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తుందండి. ఇంకా వ్యాపార పరంగా, రాజకీయ పరంగా మీకు అంతా కూడా అనుకూలంగా అయితే ఉందండి. కుటుంబ సభ్యుల యొక్క వైఖరి వల్ల కొంత మీ మానసిక పరమైనటువంటి మనస్తాపానికి గురి చేసే విధంగా కొన్ని రోజుల నుండి మీరు ఎక్కువగా బాధలు పడుతున్నట్లయితే కనుక మీకు కుటుంబ సభ్యుల నుండి కూడా తిరిగి మరలా ఒక రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట. మిమ్మల్ని అర్థం చేసుకోవడం, అలాగే తగినటువంటి గౌరవాన్ని మీకు ఇవ్వడం, ఈ విధంగా కుటుంబంలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు ఈ రోజున కలగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. తిరిగి మీ మనస్తాపం అనేది దూరం చేసుకోబోతున్నారు. అయితే ఈ రోజున మీరు మహాలక్ష్మీదేవి యొక్క ధ్యానం, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ధ్యానం చేసుకోండి. మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున మీ జాతకంలో చంద్రుడు సంచరిస్తున్నందువల్ల ఈరోజు మీకు అనుకూలంగాను మానసిక ప్రశాంతత, ఈ రెండు కూడా చంద్రుడు మీ రాశిలో సంచరించడం వల్ల ఈ రెండు కూడా మీకు కలిగేటువంటి అవకాశం, యోగం అనేది మీకు ఉందన్నమాట. మానసికంగా అయితే చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నారు. ఇక వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ఆర్థిక విజయాన్ని అందుకోబోతున్నారు. ధైర్యంగా, ధర్మబద్ధంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ రోజున మీకు అడుగడుగున తోడుగా అయితే ఉండబోతున్నాయన్నమాట. అలాగే బంధుమిత్రుల యొక్క ప్రవర్తన అనేది కొద్దిగా మీకు మనస్తాపానికి గురి చేసినట్లుగా అనిపించినప్పటికీ కూడాను తిరిగి మరలా వారి ప్రేమకైతే పాత్రలు అవుతారనమాట. ఉద్యోగంలో ఈ రోజున చూసుకున్నట్లయితే కొన్ని ఆటంకాలు తప్పవండి.
కాబట్టి ఉద్యోగంలో ఏదైనా కొత్తగా ప్రయత్నాలు చేయాలనుకున్న వారికి కానీ, లేదంటే ఉద్యోగంలో ఇంకేదైనా అక్కడి నుండి ట్రాన్స్ఫర్స్ చేసుకున్న వారికి కానీ ఈ రోజున కొంత ఆటంకాలైతే ఎదురుకాక తప్పదు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చూశారు కదండి వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.